హలో హాయ్ గైస్, నేను మీ పాషా 7372 ఏంటంటే మనం యూట్యూబ్ ఐడి ఓకేనా. ఏంటంటే నా లైఫ్, నా స్టోరీ, నా జిందగీలా నేను ఏమేమి అయ్యాలనుకుంటానో, ఏదో కావాలనుకుంటానో, నా సక్సెస్ మొత్తం నేను ఒక ఇంటర్వ్యూ లాగా నేను ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో అందరు చూడాలనుకొని నేను మనస్ఫూర్తి అడుగుతాను, చెప్తాను. ఇలా నాకు చాలా గోల్స్ ఉన్నాయి. నా చిన్నగిలా నాకు చాలా కోరికలు ఉన్నాయి. నేను చాలా కష్టపడ్డా, చాలా బాధపడ్డా, చాలా ఇది నా లైఫ్. నాకు ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు ఎప్పుడు చచ్చిపోవాలి, నేను చచ్చిపోతే ఎంతమంది వస్తారు నాకు చూడడానికి అనిపిస్తుంది. ఇంకా కొద్దిసేపు తర్వాత నేను చచ్చిపోతురా ఈ భూమి మీద, నేను ఎప్పుడు ఉండాలి 100 సంవత్సరాలని అనిపిస్తుంది. లైఫ్ ఏంటంటే నేను ఒక సక్సెస్ అయ్యి లెవెల్లో ఉండాలని నా ఆశ. నాకు చాలా పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి. నా ఆశ ఏంటంటే నేను ఒక యూట్యూబ్లో ఒక మూవీ తీయాలని ఉన్నది. నాకు ఒక మూవీ తీయాలని, అదే నా ఆశ, నా జిందగీలో నా కోరిక. నా జిందగీ, నా లైఫ్ ఎట్లా అంటే, నేను ఒకవేళ నేను అనుకున్న సాధిస్తేనే నేను ఈ లోకం మీద ఉంటాను. లేకపోతే నా కోరికలు ఏం నాకు తీరవకపోతాను అనుకో, నేను వెళ్ళి చచ్చిపోతాను. నేను చాలా కష్టపడ్డా, చాలా నేను నాకు రాయి కొట్టిన, నేను కొట్టిన చాలా ఇది. నేను పడిన బాధలు, నేను పడిన కష్టాలు, నేను పడిన నరకాలు ఎవరు తెలియదు. ఈ ఏజ్లోనే నేను ఎన్ని బాధలు, ఎన్ని నరకాలు అందిస్తున్నాను. కానీ మందు తాగి చచ్చిపోవాలా, లేకపోతే ఎట్లా చచ్చిపోవాలి అనిపిస్తుంది బ్రో. నాకు గడ్డి మంది తాగాల, మాంసాలు తాగి తాగాలా, నేను చచ్చిపోతే ఎంతమంది వస్తారు అనిపిస్తారు నాకు ఒక్కొక్కసారి. ఇదే నా లైఫ్. జిందగీలా అన్నీ అనిపించాలి, అనిపించి మేమేందో ఆయన చెప్పిండు, ఈయన చెప్పిండు అని నేను ఆగను. నా ప్రయత్నం ఏందో, నేను చేసిన ఏందో నేను చేసి చూపిస్తా. అన్ని రోజులు వెయిట్ చేయండి, నేను ఏందో అందరికీ చూపిస్తా. అదే నాకు చిన్న నమ్మకం ఉంది. నేను ఒక స్థాయిలో నేను ఎగురుతానని నాకు చాలా నమ్మకం. నా నమ్మకం నాకున్నది. నా లైఫ్ ఏంటంటే, నేను ఒక ఎదగాలంట, నేను ఒక సక్సెస్ చేయాలంటే నా ఛాన్స్ 2032లో. నేను ఒక సక్సెస్ కావాలన్నా, ఏ మూవీ తీయాలన్నా 2032లో నేను ఏం నాతోటి కాకపోయిననుకో సీదా ఏం లేదు బ్రో. నిజంగా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాను, సీదా పోడే నరకంకి, చచ్చిపోవడం. అదే నా లైఫ్, అదే నా లైఫ్. ఏంటంటే నేను చాలా అనుకుంటున్నా, నేను ఎప్పుడెప్పుడు సక్సెస్ కావాలి, నేను ఎప్పుడెప్పుడు ఇది కావాలి అని చాలా చాలా పెద్ద డ్రీమ్ ఉన్నాయి. కానీ ఆ డ్రీమ్ సక్సెస్ అవుతాయో కావో ఆ దేవుడు వల్ల. ఆ దేవుడు మనకు ఎప్పుడు ఇది చేస్తాడో, ఎప్పుడు చేయడో మన చేతులు అయితే ఏం లేదు. నేను అనుకున్న సక్సెస్ అయితే చాలా ఉన్నాయి. అది అవుతాయో కావో నా చేతులు అయితే ఉన్నాయి. నేను చేసిన అన్ని రోజులు నేను చేస్తా, నేను పోరాటం చేస్తా, అన్ని రోజులు నేను చేస్తా. నాకు అక్కడ అయినన్ని చేస్తా. కాకపోతే నాతోటి కాదు, నాకు చెప్తున్నా అందరూ, నాకు అయినన్ని ఇది నేను చేస్తా. నాతోటి కాదనుకో ఆడనే ఇప్పుడు కథం అంతే. చల్ నువ్వు ఎందుకు తీస్తున్నావు ఆ వీడియో, అని అంటాడు, ఇది అంటాడు, ఎందుకు తీస్తున్నారు ఆ వీడియోలు అన్నా అనుకో. చాలామంది అంటారు నాకు, ఎందుకు నా నీకు ఇంత వీడియోలు, అది మంచిగా ఏదో పని చేసుకున్నావు. కానీ నేను ఏ పని చేస్తుంది కాదు. నేను ముస్లిము, నేను రాయి కొడతాను సరే. కానీ చాలా గెలకంటే చాలా డేంజర్. మిషన్ కోసుకోబోతాయి, రాయి కొట్టాలి, పెద్ద గుట్టాలి, చేయాలి, కాంపిటీషన్ కొట్టాలి. చాలా ఇది బయట చూస్తే ఇంత రుబాబ్గా, ఇంత స్టైల్గా ఇట్లా వీడియోలు తీస్తా. కానీ లోపల ఆ పనిలో ఎంత ఇది పోతుందో ఎవరికి తెలియదు. నేను పడిన కష్టాలు ఎవరికి అర్థం కాదు. బయట ఇట్లా రుబాబ్కి అది చేస్తే ఇది చేస్తే అబ్బా ఈడేంద్ర ఇంత రుబాబు ఉన్నాడు, ఈడేంద్ర ఇంత రుబాబు తీస్తున్నాడు అనుకుంటారు. కానీ
మనలో ఉన్నదని ఎవరికి తెలియదు బ్రో. ఒక్క మంచి ఒక షర్ట్ ఒక పాయింట్ ఒక వీడియో తీసిన అనుకో, అర్రే ఏమందిరా బెట్టే ఇంత రూబాబు కూడా ఎంత అనుకుంటా. కానీ అట్లా వీడియోలు కారణం ఏంటంటే అట్లా తీస్తున్నా. నా జిందగీలో నా సక్సెస్ నా ఇది ఏంటంటే నేను ఉన్నాన్ని రోజు నేను ఫేమస్ ఉండాలి బాయ్. నేను ఫేమస్ ఉండాలి. నేను ఏడైనా అడుగు పెడితే 10 మంది అక్కడ రావాలి. అదే నా కోరిక, అదే నా డ్రీమ్. నేను ఏడన్నా ఇట్లా పలానా ఊర్లో నేను అడుగు పెడితే నాకు ఆడ ఒక 10 మంది రావాలి. నేను ఉండన్ని రోజులు ఒక కింగ్ లాగా ఉండాలి. నేను ఒక్కళ్ళకి అన్నాని రెస్పెక్ట్ ఇస్తా. నాకు తమ్ముళ్ళ నేను చెప్పను, నాకు చిన్న అక్కడని అన్న అని ఇస్తా, మామ అని చెప్తా. అన్న అని ఆడు అన్న అని ఆయన రెస్పెక్ట్ తీసుకోకపోతే అదే రెస్పెక్ట్ తీసుకొని గుద్దలో పెట్టుకోవాలి. అంతే తమ్ముడు అంటే అయిపోతారు. గిర్రే మనతున్నాడు. నేను ఎవ్వరు కూడా ఒక్క మాట పడతా. నేను ఏంటంటే నేను చేయాలంటే పెద్ద విషయం, చిన్న ఓరాడని నేను ఎంతలో ఉన్నా అంత ఉండాలని ఒప్పుకున్నా. నేను ఇట్లా రుబాబ్ చేయాలి, ఆడియాలి, ఈడు భయపడాలి మనకు అవసరం లేదు. ఈడు చూసి మనం భయపడం. ఏంటంటే ధర ఉన్నన్ని రోజులు ఒక 4 రోజులు ఉండాలి మంచిగా అని ఇవి ఎందుకు కానీ బ్రో. ఏంటంటే ఎన్నో కష్టపడి వీడియోలు తీస్తాం. వీడియోలు తీసిన కొన్ని రోజుల తర్వాత వైరల్ అవుతాం. ఆ వైరల్ అయిన తర్వాత లాస్ట్ మేమే ఉన్నాం బ్రో. లైఫ్ ఎందుకు బ్రో మనకి. కొన్ని రోజుల తర్వాత సక్సెస్ కావాలంటారు. సక్సెస్ అయిన తర్వాత ఇట్లా ఉంటారు నా అర్థం. కానీ ఏందో చూద్దాం. మన లైఫ్ కూడా ఏదో ఒక రోజు వస్తుందేమో పైకి. మనం కూడా ఎదగలం, మనం ఎందుకు చూపించగలం చూద్దాం. మనం నా టార్గెట్ అయితే ఒక మూవీ తీయాలని ఉన్నది ఆశ. మూవీ తీద్దాం. కొన్ని రోజులు టైం పడుతుంది. అప్పుడు మనం ఏందో చూపిద్దాం. అప్పుడు దాకా ఒప్పుకోవాలి. మనం చూపే రోజులు చాలా ఉన్నాయి మన డ్రీమ్లో. మనం ఏందో చూపించాలి. మనకి ఇప్పుడు ఎంతమంది అరే చీగా ఎంతమంది అన్నారో వాళ్ళే ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏడవాలి. అదే అరే పాషా అనాలి మనకి. పాషా బాగా ఇది రావు చేసి అట్లా చెప్తాం. అట్లా వస్తుంది బ్రో. కొన్ని రోజులు టైం పడే ఉక్లాడితే ఏం కాదు పెద్ద విషయం. రోజులు గడిచిపోతాయి సరే. మన పనులు కావు. అది కావాలంటే అది చేయాలంటే ఒక రోజు వస్తుంది. ఆ మంచి రోజులో మనం ఏందో చూపించవచ్చు. అప్పుడు దాకా మనం ఊకాలి బ్రో. మనది ఏంటంటే ఇప్పుడు మనం రాయి కొట్టినామా, రీల్ తీసినామా, అదే కానీ రీల్ తీసినామా, పండామా, తిన్నామా, అదే కానీ చాలా ఉన్నాయి. డ్రీమ్స్ వస్తాయి నాకు ఆలోచన, చాలా పెద్ద ఆలోచన వస్తాయి. కానీ తీద్దాం ఏ వీడియోలన్నా ఏమన్నా తీద్దాం అని అది ఓపెన్గా కొన్ని రోజులకే నాకు అదే నేను ఎప్పుడు ఇది కావాలి, నా లైఫ్ ఎప్పుడు బాగుపడాలని అనిపిస్తుంది. నా లైఫ్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో నాకు ఏమన్నా. నా లైఫ్ అయిన రోజు నేను ఏందో పాషగాడు ఏందో అందరికి చూపిస్తాడు. కొన్ని రోజులు వెడి అని 2030లో నేను ఏందో చూపిస్తా. 32లో నా మూవీ తీస్తా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో సక్సెస్ ఇన్ని కావాలని ఆశ ఉంటుంది. కానీ అది 2030లో అవుతాయో కావో మనకు తెలియదు. నేను ఒకవేళ షేర్ అయితే నేను ఏందో చూపిస్తా. కానీ ఒక్కళ్ళకి చీప్గా నేను చూడను. నేను జిందగీలో చెప్తున్నా నిజంగా ప్రామిస్. నేను ఎంత స్మూత్గా వచ్చినానో అంత స్మూత్గా నాకు ఉంటుంది బ్రో. నేను ఇవాళ ఒక సక్సెస్ అయినా, ఇవాళ నాకు అక్కడ ఇంత పైసలు ఉన్నాయి, నాకు అక్కడ ఇంత గుద్ద బల్పు ఉన్నది నేను రుబాబ్ చేయను. నేను నాకు ఇంత ఉన్నా నేను చేసుకోను. నేను ఇంత ఇది ఉన్నాను, నేను అంతలో ఉంటే చాలు బ్రో. నాలాగా చాలామంది ఉన్నారు.
వాళ్ళ ముంగడ నేను ఇంత ఉన్నదిరా, నేను ఇంత రూపాయలు నేను చేసుకోను. నాలాగా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారేమో, వాళ్ళు కూడా చూపిస్తారేమో. అందరికోసం టైం నాకు ఒక్కడని చెప్తలే, అందరిలాగా మనం కూడా అలా అవుతామేమో. సక్సెస్ అయిన తర్వాత మనం కూడా చూపిద్దామేందో బ్రో. అప్పుడు దాకా మనం కొంచెం ఖాళీ ఉక్కోవాలి, చేద్దాం బ్రో మనం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇదే నా లైఫ్లో ఫస్ట్ వీడియో తీస్తున్నా యూట్యూబ్లో, ఫుల్ వీడియో. ఈ వీడియో ఒక్కవేళ మీకు నచ్చింది అనుకుంటే ఇప్పుడు నా వీడియో ఫస్ట్ కా బ్రో. ఎందుకంటే కొంచెం నా వీడియో అందరికీ షేర్ చేయండి గాయ్స్. నా వీడియో కొంచెం లైక్ ఫాలో చేసుకోండి ప్లీజ్, మనసు పూర్తిగా అడుగుతున్నా. నా వీడియో కొంచెం ఫాలో చేసుకోండి, నా ఛానల్ కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎదుగుతాడు, మళ్ళీ ఈయన తొక్కేద్దాం అనుకోకండి. కొంచెం నా వీడియో కొంచెం నవ్వులొలికే నీ ముఖము మరచిపోవుట మాతరమా, జ్ఞాపకాలు మా మదిలో పరిలముగా. కొంచెం నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి బ్రో, కొంచెం మనసు పూర్తి అడుగుతున్నా. నువ్వు యాదొస్తే నిదుర రాదు, మరచిపోదామన్నా వల్ల కాదు, నీ జ్ఞాపకాలు మళ్ళీ రాదు, మా మనసులకు